హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మహాశివరాత్రి యొక్క ఉపవాసం గురించి తెలుసుకుందాం. కొన్ని చేయకూడని పనుల గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. మహాశివరాత్రికి ఉపవాసం ఉండడం చాలా మందికి అలవాటు. శివుడి అనుగ్రహం కోసం భక్తితో ఎంతో నిష్ఠతో ఉంటారు. రోజంతా శివ నామస్మరణంలో మహాదేవుడిని పూజిస్తారు. అయితే ఉపవాసంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలుంటాయి, కొన్ని చేయకూడని పనులు కూడా ఉంటాయి. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వస్తుంది, అంటే వేసవి రాక ముందుగా వస్తుంది. ఈ రోజున శివుడు భక్తులు ఉదయమే గుడికి వెళ్తారు. ఎంతో భక్తితో మహాదేవుడిని పూజిస్తారు. శివరాత్రి రోజున ఉదయం నుంచి ఉపవాసంతో ఉంటారు. శివయ్యను తలుచుకుంటూ రాత్రంతా జాగరం చేస్తారు. ఈ సంవత్సరం అంటే 2025లో ఫిబ్రవరి 26న శివరాత్రి వస్తుంది. ఉపవాసం ఉండే భక్తులు కొన్ని నియమాలు తెలుసుకుంటే మంచిది. సాత్విక ఆహారాన్ని తీసుకొని ఒత్తిడి లేకుండా మనస్ఫూర్తిగా శివుడి మీద శ్రద్ధ పెట్టాలి. చెయ్యవలసినవి: ఉపవాసం రోజున సూర్యోదయానికి 2 గంటల ముందు తెల్లవారుజామున నిద్రలేవాలి. దీనిని మనం బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటాము. స్నానం చేసి తెల్లని శుభ్రమైన దుస్తులు ధరించాలి. అప్పుడే పూర్తి రోజును అంకిత భావంతో భక్తితో పాటించే సంకల్పం మొదలవుతుందంటారు. అరచేతిలోకి కొంత బియ్యం, నీటిని తీసుకొని సంకల్పం తీసుకోవచ్చు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, మందులు వాడుతున్నవారు ఉపవాసానికి ముందు రోజు తమ వైద్యుడిని సంప్రదించాలి. అంటే డాక్టర్తో కనుక్కోవాలి. ఏదైనా సమస్య ఉంటే ఉపవాసం ఉండాలా వద్దా అనేది ముందే నిర్ణయించుకోవచ్చు. ఉపవాసం పాటించే వ్యక్తులు రోజులో చాలాసార్లు ఓం నమః శివాయ అని జపించడం చాలా మంచిది. శివరాత్రి రోజున భక్తులు శివ పూజ చేయడానికి ముందు సాయంత్రం రెండోసారి స్నానం చేయాలి. రాత్రిపూట శివ పూజ చేసి మరుసటి రోజు స్నానం చేసి ఉపవాస దీక్ష విరమించాలి. పూజ సమయంలో శివలింగానికి పాలు, దాతుర పుష్పం, బెల్లం పాత్ర, చందనం, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార సమర్పించాలి. దృక్పంచాంగం ప్రకారం వ్రత ప్రయోజనాన్ని పొందడానికి భక్తులు సూర్యోదయం మధ్య చతుర్దశి తిథి ముగిసేలోపు ఉపవాసాన్ని విరమించుకోవాలి. చేయకూడనివి: ఉపవాసం సమయంలో ఖచ్చితంగా గోధుమలు, బియ్యం, పప్పులతో చేసిన ఆహారాన్ని తినకూడదు. మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయలకు కూడా దూరంగా ఉండాలి. శివలింగానికి కొబ్బరి నీళ్లు సమర్పించకూడదు.